అందరికీ నమస్కారం అండి. మనం అనేక సందర్భాల్లో హారతిస్తుంటాం, కానీ ఎందుకు హారతిస్తాము అనేది మాత్రం తెలియదు. ఇంట్లో పూజా మందిరంలోనే కాదు, దేవాలయాల్లోనూ, శుభకార్యాలప్పుడు, పిల్లల పుట్టినరోజుల సమయాల్లోనూ, కొత్త పెళ్లి కూతురు ఇంట్లో ప్రవేశించేటప్పుడు హారతి అయితే ఇస్తుంటారు. ఎక్కడ హారతి పట్టినా ఓ ఆరోగ్య రహస్యం అయితే ఉంది. శుభకార్యాల్లో అనేక మంది ఒకే చోట చేరుతారు, గుమిగూడుతుంటారు. అలానే గుడిలో అనేక మంది భక్తులు భగవంతుణ్ణి దర్శిస్తుంటారు. దానివల్ల పరిసర ప్రాంతపు గాలి కలుషితమవుతుంది, అనేక క్రిములు చేరుతాయి. కర్పూరం వెలిగించి హారతి ఇవ్వటం ద్వారా దాని పొగకు అనేక సూక్ష్మ క్రిములు నశిస్తాయి. శ్వాసకోశ వ్యాధులు, అంటువ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. కర్పూర హారతి ఎలా కరిగిపోతుందో అలానే మనం తెలిసి తెలియక చేసిన తప్పులు సమసిపోవాలని వేడుకుంటూ హారతిని అయితే కళ్ళకద్దుకోవడమే అసలు సిసలైన ఆధ్యాత్మిక అంతరార్థం అండి. ధన్యవాదాలండి.